మెదడుకు కావలసిన పోషకాల్ని అందించటానికి మెదడు పొరల మధ్య మెత్తటి స్పాంజ్ లాంటి సౌలభ్యాన్ని కలుగచేయటానికి ఒక రకమైన ద్రవం ఉంటుంది. దీన్నే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ ద్రవం ఉత్పత్తి కావటం, మెదడులో నుంచి బయటకు వెళ్లిపోవటం అనేది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే రకరకాల కారణాల వల్ల కొంతమందిలో ఈ ద్రవం మెదడులోని పేరుకుపోతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని హైడ్రోకెఫలస్గా పిలుస్తారు. కొంతమంది పిల్లల్లో ఈ రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు పిల్లల తల పరిమాణం క్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ సమస్యను సకాలంలో సరిగ్గా గుర్తిస్తే చికిత్స సులభమని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో హైడ్రోకెఫలస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హైడ్రోసెఫాలస్ అంటే బ్రెయిన్లో ఉండే వాటర్ కంపార్ట్మెంట్స్ పెద్దగా అవుతాయి, ప్లస్ ఆ వాటర్లో ఉండే ప్రెషర్ అనేది నార్మల్ కన్నా బాగా రైజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే చైల్డ్ తాలూకా లేకపోతే అడల్ట్ తాలూకా బ్రెయిన్ క్రష్ అయిపోయి డ్యామేజ్ అవుతుంది. పుట్టినప్పుడు బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల, లేకపోతే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల, లేకపోతే ఒక కంపార్ట్మెంట్ నుంచి ఒక కంపార్ట్మెంట్ దగ్గర ఏదైనా బ్లాక్ ఉండడం వల్ల, ఈ రకరకాలుగా కంజెనిటల్ నుంచి బ్లీడింగ్, ఇన్ఫెక్షన్ వల్ల సెకండరీ హైడ్రోకెఫలస్ అంటాం. ఇవి కారణాలు. హైడ్రోసెఫాలస్తో పిల్లలు మనం టైంకి డయాగ్నోస్ చేయకో, లేకపోతే వాళ్ళు ఏదైనా డిలే చేయడం వల్ల హెడ్ సైజ్ బాగా పెరిగిపోతుంది. దానివల్ల మనం రేపు సర్జరీ చేసిన తర్వాత కూడా ఆ హెడ్ వెయిట్ ఎక్కువ అవడం వల్ల తల నిలబెట్టడం అది లేట్ అవుతుంది. పిల్లలకు కూడా డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది. బ్రెయిన్లో వెంట్రికల్ అనే దాన్ని వాటర్ కంపార్ట్మెంట్లో ప్రెషర్ పెరగడం వల్ల హైడ్రోసెఫలస్ వస్తుంది. సో ఆ వెంట్రికల్లో ట్యూబ్ వేసి ఆ ట్యూబ్ని చర్మం లోపల నుంచి పేగులోకి వేస్తాం. దానివల్ల ఏంటంటే అక్కడ ప్రెషర్ పెరిగినప్పుడల్లా వాల్వ్ ఓపెన్ అయ్యి పేగులోకి వాటర్ డ్రైన్ అయ్యి బ్రెయిన్లో ప్రెషర్ తగ్గుతుంది. అట్లానే వెంట్రుకలో పెరిటోన్ షంట్ కాకుండా ఈరోజు ఎక్కువగా ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రుకులోస్టమీ అని చెప్పి బ్రెయిన్ లోపలే మనం వెంట్రుకల్స్ ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసి ఆ ప్రెషర్ని తగ్గించాలి.